2026లో సీన్ రివర్స్ అవుతుందా? ఏకంగా 5 వరల్డ్ కప్‌లు గెలిచిన మెగ్లానింగ్ ఇప్పుడు యూపీ వారియర్స్‌కి కెప్టెన్ అయింది. 2025 పాయింట్ పట్టికలో చివరి స్థానంలో నిలిచి పరువు మొత్తం పోగొట్టుకుంది యూపీ వారియర్స్. గత సీజన్‌లో ఫెయిల్ అయిన టీం ఈసారి ఏకంగా కప్పు కొట్టబోతుందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. కానీ అన్ని జట్ల కంటే ఎక్కువ వార్తల్లో నిలిచింది మాత్రం యూపీ వారియర్స్. ఎందుకంటే గత సీజన్లో పాయింట్ పట్టికలో చివరి స్థానంలో నిలిచింది యూపీ. ఈసారి మొత్తం టీంని ప్రక్షాళన చేసింది. ముఖ్యంగా వరల్డ్ కప్ లోని సక్సెస్ఫుల్ కెప్టెన్ మెగ్లానింగ్ ఇప్పుడు యూపీ వారియర్స్ కి సారథ్యం వహించబోతుంది. మరి మెగ్లానింగ్ రాకతో యూపీ తలరాత మారుతుందా? మొదటిగా అతిపెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం. గత సీజన్ వరకు కెప్టెన్ గా ఉన్న అలీసా హెయిలీని వదిలేసి ఆస్ట్రేలియా లెజెండ్ మెగ్లానింగ్ ను కెప్టెన్ గా తీసుకున్నారు. మెగ్లానింగ్ ట్రాక్ రికార్డు మామూలుగా ఉండదు. 5 వరల్డ్ కప్లు గెలిచిన కెప్టెన్ ఆమె. ఢిల్లీ క్యాపిటల్స్ ను 3 సార్లు ఫైనల్ కు తీసుకెళ్లింది. కొత్త కోచ్ అభిషేక్ నాయర్ మాటల్లో చెప్పాలంటే ఉమెన్స్ క్రికెట్ లోనే బెస్ట్ మైండ్ మెగ్లానింగ్ ది. సో ఈసారి కెప్టెన్సీ పరంగా యూపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక ఆక్షన్ విషయానికి వస్తే యూపీ వారియర్స్ దగ్గర అందరికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. వాళ్ళు పాత ప్లేయర్స్ రిలీజ్ చేసిన రిటర్న్ టు మ్యాచ్ కార్డును వాడి కీ ప్లేయర్స్ మళ్లీ తెచ్చుకున్నారు. సోఫియా ఎక్లెస్టోన్, దీప్తి శర్మ వీళ్ళిద్దరూ స్పిన్ విభాగంలో వెన్నెముక్క లాంటి వాళ్ళు. వీళ్ళని మళ్లీ టీంలోకి తెచ్చుకోవడం సూపర్ డిసిషన్. ఇండియన్ సీనియర్ పేసర్ శిఖా పాండేను 2.4 కోట్లు పెట్టి కొన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే ఫాస్ట్ బౌలర్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ ఈమె. పవర్ హిట్టింగ్ కోసం డాట్ ని తీసుకున్నారు. ఈ టీంలో ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ చూడబోతున్నాం. అదే మెగ్లానింగ్ మరియు కిరణ్ నగ్వేరా. ఓపెనింగ్ లో మెగ్లానింగ్ క్లాస్ అయితే కిరణ్ నగ్వేరా మాస్. కిరణ్ నగ్వేరా ఈ మధ్య జరిగిన సీనియర్స్ ఉమెన్స్ T20 ట్రోఫీలో మహారాష్ట్రకి కప్పు అందించింది. అంతేకాదు కేవలం 7 ఇన్నింగ్స్ లో 233 రన్స్ కొట్టి ఏకంగా 235 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసింది. వీళ్ళిద్దరూ ఓపెనింగ్ దిగితే బౌలర్లకు చుక్కలే. వీళ్ళ స్పిన్ బౌలింగ్ అద్భుతం. దీప్తి శర్మ, సోఫియా ఎక్లెస్టన్, ఆశా శోభన ఈ ముగ్గురు కలిసి ఎంతటి బ్యాటింగ్ లైనప్ నైనా ఇబ్బంది పెట్టగలరు. అలాగే బ్యాటింగ్ లో హెర్లిన్ డోయల్, ఫెబ్ లిచ్ఫీల్డ్ వంటి ప్లేయర్స్ తో మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది. యూపీకి ఒక పెద్ద సమస్య ఉంది. అదే వికెట్ కీపింగ్. టీంలో ఉన్న ఏకైక స్పెషలిస్ట్ వికెట్ కీపర్ షిప్రా గిరి. ఈమెకి ఇంటర్నేషనల్ అనుభవం లేదు. ఒకవేళ ఈమె విఫలమైతే లేదా గాయపడితే బ్యాకప్ కీపర్ లేకపోవడం పెద్ద మైనస్ అవ్వచ్చు. యూపీ వారియర్స్ తుది జట్టు ప్లేయింగ్ 11 ఇలా ఉండే ఛాన్స్ ఉంది. మెగ్లానింగ్ తో కలిసి కిరణ్ నగ్వేరా ఓపెనింగ్ చేయవచ్చు. 1 డౌన్ లో హెర్లిన్ డోయల్, 2 డౌన్ లో ఫెబ్ లిచ్ఫీల్డ్, ఆ తర్వాత వరుసగా దీప్తి శర్మ, డాటిన్, షిప్రా గిరి, సోఫియా ఎక్లెస్టన్, ఆశా శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్. మొత్తానికి చూస్తే 2025లో అట్టడుగులోని యూపీ వారియర్స్ 2026లో మాత్రం కప్పు కొట్టేలా కనిపిస్తుంది. బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది. కెప్టెన్సీ సూపర్ గా ఉంది. కేవలం వికెట్ కీపింగ్ ఒకటే చిన్న ఆందోళన. మీరేమంటారు ఫ్రెండ్స్? మెగ్లానింగ్ కెప్టెన్సీలో యూపీ వారియర్స్ తన మొదటి టైటిల్ ని గెలుస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.